హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే ఒక మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకొచ్చాను. సమ్మర్ అయితే వచ్చేసింది కదండీ! బ్యాక్ యార్డ్‌లో గార్డెనింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఆల్మోస్ట్ చాలా వరకు దానికి టైమ్ స్పెండ్ చేసి మొత్తం గార్డెన్‌కి కావాల్సినవి రైజ్డ్ బెడ్స్ అన్నీ తీసుకొనొచ్చి వేసి, మొక్కలు తీసుకొచ్చి చేస్తున్నాము. కానీ ర్యాబిట్స్ వచ్చేసి రాత్రే మొత్తం అన్నీ తినేస్తున్నాయన్నమాట. అందుకనే ముందుగా ఈసారి ఒక చిన్న ఫెన్స్ కింద చిన్న గ్యాప్ ఉంది. ఆ ఫెన్స్ కింద గ్యాప్‌లోనే వచ్చి ర్యాబిట్స్ మొత్తం అన్ని మొక్కలు తినేస్తున్నాయని ఈసారి ఒక చెక్క తీసుకొనొచ్చి ఆ ఫెన్స్ దగ్గర పెట్టి చేయాలని ప్లాన్ అనుకున్నాము. సో, సరే ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు హోమ్ డిపోకైతే వచ్చామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా రకాల వుడ్స్ ఉంటాయి. మనకి ఏ సైజెస్ కావాలన్నా ఆ సైజెస్‌వి. సో, నేనైతే ఇక్కడ చిన్నది అంటే ఫెన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని చిన్న గ్యాప్ ఉంటదంతే. సో, అంత సైజు ఏమున్నాయి అనేసి ఇప్పుడు సెర్చ్ చేస్తున్నామనమాట. మాకైతే ఒకటి చిన్న సైజ్‌ది ఇక్కడ కనిపిచ్చింది. సో, అదేంటంటే ఇంత చూస్తున్నారు కదా! చాలా తక్కువగా ఉంటది. పొడవున్నాయన్నమాట. సో, జస్ట్ దానికి సరిపోతది. కరెక్ట్ ఆ ఫెన్స్ కింద సరిపోతదని జెప్పి ఇవి సెలెక్ట్ చేసుకున్నాం మేము. దాదాపుగా 20-25 దాకా ఎక్స్‌ట్రానే కొన్ని తీసుకున్నామనమాట. ఎంతవరకు సరిపోతాయా అన్న డౌట్‌తో. సో, ఈచ్ వచ్చి $2.28 పడింది. సో, అలా 25 దాకా తీసుకున్నాము. సో, ఇంకా అన్నీ తీసేసుకొని బిల్లింగ్ చేసేసుకొని వెళ్తున్నామనమాట ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ పెట్టేయాలి. ఆ ర్యాబిట్స్ రాకుండా చేస్తేనే మిగతా వర్క్ చేసినందుకు మనకి యూజ్ ఉంటదనమాట. సో, ఇవంతా అనమాట ఇక్కడ బిల్లింగ్ చేస్తున్నారు చూడండి. కావాల్సినవన్నీ తీసుకొని ఇంకిప్పుడైతే ఇంటికెళ్ళిపోతున్నామనమాట. ఇంటికెళ్ళగానే ఫస్ట్ స్టార్ట్ చేసేసాము. ఇంక పెండింగ్ లేకుండా వర్క్. ఇక్కడ చూస్తున్నారు కదండీ! చాలా ఎర్లీ స్టేజ్‌లోనే మేము స్టార్ట్ చేసామనమాట. ర్యాబిట్స్ రాకుండా ఉండాలని. ఇక్కడ జస్ట్ అక్కడ కనిపిస్తోందా ఫెన్స్? ఆ ఫెన్స్ కింద గ్యాప్ ఉంది చూడండి. ఆ చిన్న గ్యాప్‌లోనే ర్యాబిట్స్ వచ్చేసి తింటున్నాయనమాట. సో, ఇంక ఇలా మొత్తం మాకిక్కడ పిల్లర్స్ ఉన్నాయని చెప్పి, ఆ పిల్లర్స్‌కి గ్యాప్స్ పెట్టేసి, ఆ గ్యాప్స్ మధ్యలోనే ఈ చెక్కను పెట్టేస్తున్నాము. డెఫినెట్‌గా మాకు చాలా యూజ్‌ఫుల్ అయిందండి. ఈ వీడియో చేస్తున్నప్పటికి ఇది పెట్టి 1 మంత్ అయింది. సో, ర్యాబిట్స్ అయితే రావడానికి ట్రై చేస్తున్నాయి గానీ బయట నుంచి లోపలికైతే రాలేకపోతున్నాయి. సో, డెఫినెట్‌గా యూజ్‌ఫుల్ అవుతది. సో, ఇలా సైడ్స్ ఉన్నాయి కదా! ఫెన్స్ అటుగున జస్ట్ చిన్న నెయిలర్ ఉంటది గన్ను. ఆ గన్‌తో జస్ట్ స్మాల్ ఇలా నెయిల్స్ తీసుకొని దానికే పెట్టేసామనమాట. పెద్ద మనకసలు ప్రాబ్లమ్ గూడా అనిపియదు. ఇటు సైడ్ అయితే ఈ పిల్లర్స్ ఉన్న చోటైతే అలానే వదిలేసాము. ఇంకేం మేము మళ్ళీ నెయిల్స్ కూడా కొట్టలేదనమాట. అక్కడ చూడండి ఆ చిన్న గ్యాప్ కనిపిస్తుంది గదా! ఆ గ్యాప్‌లోనే ఇంకా అంత గ్యాప్ ఉండడం వల్ల ఇలా అవుతోందని చెప్పి మాకైతే ఇప్పుడు 1 మంత్ తర్వాత కావాలని ఈ వీడియో చేశాను నేను. మాకెలా ఉందో ఎక్స్‌పీరియన్స్ చెప్పాలనేసి. డెఫినెట్‌గా మాకైతే బాగా హెల్ప్ అవుతోందనమాట. సో, ఇంకా ఆ చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌లో మేము బ్రిక్స్ పెట్టేసాం ఇంకా ఎడ్జెస్‌లో అలా ఏమన్నా ఉంటే. ఇంకా ఇదైతే ఫెన్స్ డోర్ ఉంటది గదండీ! ఆ డోర్ కింద గూనా గ్యాప్ ఉంది. అక్కడ గూనా వచ్చేస్తున్నాయన్నమాట. అందుకని ఇది తీసుకున్నాను. ఆ డోర్ కింద పెట్టడానికి. చిన్నది ఇది అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. $18 అనమాట. ఈ ఫెన్స్ వైర్ అయితే కట్ చేసేసుకొని మనకెంత కావాలో చూసి అక్కడ పెట్టేయడమే. సో, ఇప్పుడైతే చిన్న కటింగ్ బ్లేడ్ తీసుకొని దాన్ని చాలా ఈజీగా కట్ చేసేయొచ్చనమాట. జస్ట్ హార్డ్‌గా 5 మినిట్స్, 7 మినిట్స్‌లో అయిపోతది పని. ఇలా కట్ చేసుకున్నామనమాట. మనకెంత కావాలో సైజ్ చూసుకొని అక్కడికైతే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది ఫెన్స్ డోర్ అనమాట. సైడ్స్ యాడ్ డోర్స్ ఉంటాయి కదా! ఆ డోర్‌లో. దానికి కావాల్సిందేందంటే ఇట్లా నెయిల్ గన్నర్ ఉంటది. తర్వాత స్టేపుల్ గన్నర్ అని ఉంది. మేమైతే ఇది స్టేపుల్ గన్నర్‌తో చేస్తున్నాం. ఇక్కడ కావాల్సినవంత కట్ చేసుకొని, ఆ పీసెస్ ఇలా పెట్టేసి, దాని మీద స్టేపుల్ గన్‌తో జస్ట్ పిన్స్ చేసేయడమే. మామూలు స్టేప్లర్ ఎలా మనం పిన్స్ చేస్తామో అలా చేసేయడం అన్నమాట. ఎలక్ట్రిక్ స్టేప్లర్ ఇది. గన్ స్టేప్లరు. చాలా చాలా ఈజీగా అనిపిచ్చిందండి. డెఫినెట్‌గా మీరు ఎవరైనా చేసుకుంటే మాత్రం చాలా వర్తే ఇది. ఇప్పుడైతే ర్యాబిట్స్ చాలా సార్లు మేము చూసాం బయట నుంచి. ఇంకా రావడానికి ట్రై చేస్తున్నాయి గానీ రాలేవన్నమాట. బాగా స్ట్రాంగ్‌గా ఉంది. ఇది చూడ్డానికి అలా ఉన్నా గూనా నెట్టు. సో, ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో, మీరు గూనా డెఫినెట్‌గా ఈ వీడియో చూసినట్టయితే మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నాను నేను. సో
సో, మాకి 2 సైడ్స్ డోర్స్ ఉన్నాయన్నమాట ఫెన్స్ కింద. డోర్ ఓపెన్ చేసి చెక్క పెడితే ఇక్కడేంటంటే డోరు ఓపెన్ చేయడానికి, తీయడానికి కష్టంగా ఉంటుంది అని జెప్పి, సో, ఇలా ఫెన్స్‌దయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో, ఈ ఈ ఫెన్స్ ఇలా మొత్తం ఎన్ని కావాలో అక్కడ ఉన్న మనకి గ్యాప్స్‌ని బట్టి మనం కట్ చేసేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతది. మేము డిఫరెంట్ సైజెస్‌లో కట్ చేసుకున్నామనమాట. చూడ్డానికి కొంచెం అంత అనిపియకపోయినా బట్ సేఫ్ అనమాట. ఇంకా గ్యాప్స్ ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే అక్కడ పిల్లర్స్ దగ్గర వేయలేము కాబట్టి అక్కడంతా బ్రిక్స్ పెట్టేసాం అడ్డము రాకుండా అనమాట. సో, ఇలా వచ్చింది. మాకు ఇన్‌సైడ్ నుంచే కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, సైడ్సే కదా! పెద్ద ఎవరొచ్చి చూడరు కాబట్టి నీట్‌గానే అనిపిచ్చిందనమాట. సో, చాలా చాలా ఈజీగా అనిపిచ్చింది. డెఫినెట్‌గా మీరు ట్రై చేసి చూడండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో మొత్తం ప్రైజెస్ అవి ఎక్కడ తీసుకున్నాము అని అన్నీ పెడతాను. అవి మాత్రం డీటెయిల్స్ అన్నీ చూసేయండి. సీ యూ. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్.